చీకటి ఒప్పందాలతో రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపివేసిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను నీరుగార్చడాన్ని వైఎస్ జగన్ నిలదీయడంతో టీడీపీ కూటమి సర్కారు ఆత్మరక్షణలో పడింది. ఎల్లో మీడియాతో కలిసి మరోసారి డైవర్షన్ డ్రామాకు తెరతీసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా ప్రయోజనం చేకూర్చడానికే రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేశారన్నది తేటతెల్లమవడంతో డైవర్షన్ డ్రామాకు దిగుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై రాయలసీమ ఎత్తిపోతలను ఆపేయించారు. పనులు ఆగాయే లేదో కావాలంటే చెక్ చేసుకోవచ్చంటూ తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సీఎం చంద్రబాబు గాని, జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు గాని రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తారనుకుంటే అదీ చేయలేదు. పైగా వారిద్దరి మాటలు వింటే ఆ ఎత్తిపోతల అవసరం లేదు అనడం చూస్తే రేవంత్ రెడ్డితో చంద్రబాబుకు ఉన్న రహస్య ఒప్పందానికి అధికారికంగా ఆమోదముద్ర వేసేసినట్లేనని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే రాజధానిపై వైఎస్ జగన్ మాటలను వక్రీకరిస్తూ మంత్రులు, ఎల్లో మీడియా డైవర్షన్ డ్రామాకు తెరతీశాయి. రాజధాని కోసం తొలి విడత భూములిచ్చిన రైతుల ఆక్రందనను వైఎస్ జగన్ ప్రస్తావించడంతో ఉలిక్కిపడిన చంద్రబాబు సర్కార్ విష ప్రచారానికి దిగింది. రివర్ బేసిన్లో రాజధాని నిర్మిస్తున్నారని వైఎస్ జగన్ అంటే రివర్ బెడ్లో నిర్మిస్తున్నారని అన్నట్లుగా వక్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తుంది. రాజధాని పేరుతో అప్పులు తేవడం, పనులు అంచనా వ్యయాలు పెంచడం, కాంట్రాక్టర్లకు అప్పగించడం, మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించడం, కమిషన్లు వసూలు చేసుకోవడం మినహా నిర్మాణ పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజధానిలో వర్షం కురిస్తే ఆ నీరు కృష్ణానదిలోకి వెళ్లడం లేదనే నెపంతో ఇప్పటికే 222 కోట్లతో ఉండవల్లి వద్ద కొండవీటి వాగు వరద ఎత్తిపోతలు నిర్మించారు. తాజాగా 523 కోట్లతో ఉండవల్లి వద్ద రెండో ఎత్తిపోతలను చేపట్టారు. వరదను నియంత్రించడానికి 3 రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. ఇదే అంశాన్ని వైఎస్ జగన్ ప్రస్తావిస్తే మంత్రులు, ఎల్లో మీడియా గొగ్గోలు పెడుతున్నారు. ప్రజలకు నిజంగానే మేలు చేయాలన్న సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే రాజధాని నిర్మాణం ఎప్పుడూ జరిగిపోయి ఉండేది. కానీ అలా జరగలేదు కదా. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎందుకంత ఉలుకు? ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల విశాల ప్రయోజనాలకు కట్టుబడి ఉండాలి. అలాగే రాజధాని ప్రాంత రైతులకు న్యాయం జరగాలి. అదే విషయాన్ని వైఎస్ జగన్ చెప్పారు. ఇకనైనా రాజధాని రైతులకు న్యాయం చేయడంపై దృష్టి పెట్టాలని, రాజధాని నిర్మాణం పేరుతో ప్రజలపై ఇంకా భారం మోపడం ఆపాలని సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎల్లో మీడియాకు మేధావులు, రైతులు హితవు పలుకుతున్నారు.